స్పష్టంగా అర్థమైంది. పాక్ ప్రేరేపితం కాదు, దీంట్లో స్పష్టంగా పాక్ హస్తం ఉంది అని చెప్పి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఏప్రిల్ 17న జరిగిన సమావేశంలో చేసిన కామెంట్స్ తేటతెల్లం చేస్తున్నాయి. కశ్మీర్లో పోరాడుతోన్న మన బ్రదర్స్ని ఎలా వదిలిపెట్టేస్తాం? వాళ్ళకి ఎప్పుడూ అండగా ఉంటాం. కశ్మీర్ అనేది పాకిస్తాన్కి సంబంధించింది. సో దాన్ని పోరాడేదాకా, సాధించుకునేదాకా వదిలిపెట్టేది లేదు అని ఇంకా 2 నేషన్స్ గురించి అనేక కామెంట్స్ చేశారు. గతంలో పాకిస్తాన్ పాలించిన ప్రధానమంత్రులు, అధ్యక్షులు కశ్మీర్లో రక్తం చెందిస్తాము, భారత్లో రక్తం ఓడుతుంటే సంబరాలు చేసుకుంటాం అని చేసిన నాయకులను చూసాం. ఈసారి కూడా సరిగ్గా అదే పరిస్థితుల్లో ఇక్కడ ఇంతమంది అమాయకులు చనిపోతే పాక్ హై కమిషన్ అధికారులు కేకులు కట్ చేసుకుని సెలబ్రేషన్స్ చేసుకోవడం అంటే వాళ్ళు భారత్ మీద, కాశ్మీర్ మీద, కశ్మీర్ అంటే భారత్లో అంతర్భాగం అనే విషయాన్ని వాళ్ళు ఎప్పటికీ అర్థం చేసుకోరు. పాకిస్తాన్ అనే దేశం ఉన్నంతకాలం కూడా పాకిస్తాన్ అనే దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూనే ఉంటుంది. దానికి అవకాశం ఉన్నప్పుడు అగ్రదేశాలు వాడుకుంటాయి. కానీ వాళ్ళ దాకా వచ్చినప్పుడు మాత్రం పాకిస్తాన్ని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాయి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఆల్రెడీ పాకిస్తాన్ మీద భారతదేశం యుద్ధం ప్రకటించింది. ఏ రకంగా యుద్ధం ప్రకటించింది? ఇప్పటికే దౌత్య యుద్ధం ప్రకటించాం, నీటి యుద్ధం ప్రకటించాం, సింధు జలాలకు సంబంధించి కంప్లీట్గా అక్కడికి వెళ్ళే దాన్ని కట్ చేసాం. అంటే సింధు జలాలు ఎంత ఇంపార్టెంట్ అంటే పాకిస్తాన్కి దాదాపు 80% పైగా వ్యవసాయం మీద ఆధారపడిన దేశం పాకిస్తాన్. అక్కడ ఏమి ఇండస్ట్రీసో లేకపోతే పెద్ద పెద్ద కార్పొరేట్ వ్యవస్థలో ఏం లేవు, అక్కడ ఉద్యోగాలు ఏముండవు. మెజారిటీ అంతా పాకిస్తాన్లో వాళ్ళు వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న వాళ్ళే. సో ఇప్పుడు అది కట్ చేయడం ద్వారా దాదాపు 25 నుంచి 30% పాకిస్తాన్ జీడిపికి దెబ్బ పడుతుంది. అది వాళ్ళ పాకిస్తాన్ మరింత రెచ్చిపోయి పిచ్చి ప్రాలాపనలు చేయడానికి కారణం. వాళ్ళు ఏమంటారంటే, సరే ఇందాక పాక్ ఆర్మీ చీఫ్ ఆ ఉగ్రవాదులు సంబంధించి మాకేం సంబంధం లేదని చెప్పే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తున్నా జరుగుతున్న పరిణామాలు ఎందుకు? భారత్ పాక్ సరిహద్దుల్లో హై టెన్షన్ ఎందుకని సైన్యాన్ని పాక్ బార్డర్లో మోహరిస్తోంది అంటే వాళ్ళు తప్పు చేశారని తెలుసు. ప్రధానమంత్రి ఏమన్నారు? ఆ ఉగ్రవాదులు భూమి మీద ఎక్కడ దాక్కున్నా పట్టుకుంటాం, పహల్గామ్ హంతకులను, వారికి మద్దతిస్తోన్న వారిని కల్లో కూడా ఊహించినట్లు శిక్షిస్తాం. ఇది పర్యాటకులపై దాడి మాత్రమే కాదు, భారత్ ఆర్మీపై దాడి. సో ఉగ్రవాదుల స్వర్గధామాన్ని నిర్వీర్యం సమయం ఆసన్నమైందని ప్రధానమంత్రి అన్నారు. ఉగ్రవాదుల స్వర్గధామం అంటే ఇట్స్ నథింగ్ బట్ పాకిస్తాన్. గతంలో ఎన్ని దాడులు, ఎన్ని ఘటనలు, యురి, పఠాన్కోట్, ఎంతమంది అమాయకులైన జవాన్లను పొట్టన పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు జరిగిన ఘటన మొట్టమొదటిసారి అంటే సివిలియన్స్ని వచ్చి నీది ఏ మతము, నువ్వు ముస్లింకు సంబంధించిన వాడివా కాదా, అవి 2-3 కల్గాం అంటారు వాటిని చదవగలవా లేదా, చదవకపోతే పాయింట్ బ్లాంక్లో షూటింగ్. ఒకవేళ చదివి బయటపడదాం అనుకుంటే అనుమానం వస్తే ప్యాంట్స్ విప్పదీసి చూసి చంపేసిన దారుణమైన ఘటనలు ఇంతకుముందు ఎప్పుడైనా విన్నామా? అంటే ఇది క్లియర్గా ఒక ఇండికేషన్ పంపించడం కదా పాకిస్తాన్ భారతదేశానికి. ఇక్కడ మనం చూస్తోంది కేవలం 25-25 మంది టెర్రరిస్టులను చంపేసింది అని కాదు. అంటే నేను ఇక్కడ కేవలం అన్న పదం వాళ్ళ మరణాలు తక్కువ చేయడం కోసం వాడట్లేదు సుమా, దయచేసి అర్థం చేసుకోండి. ఇది భారతదేశం మీద దాడి. భారతదేశం మీద పాకిస్తాన్ స్ట్రైట్గా తుపాకీ ఎక్కువ పెట్టకుండా మనకి ఫైర్ చేస్తున్న ఒక ఇన్సిడెంట్ ఇది. నియంత్రణ రేఖ వెంబడికి పాక్ కవ్వింపు చర్యలు ఎందుకు చేస్తోంది? సో ఇవాళ దేశమంతా ప్రధాని మోదీ వెనకాల నిలబడింది. సిడబ్ల్యూసీ మీటింగ్లో అదే తీర్మానం జరిగింది. అఖిలపక్ష భేటీలో కూడా అన్ని పార్టీలు భారత ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నా కూడా సపోర్ట్ చేస్తామని, మద్దతుగా ఉంటామని చెప్పారు. ఇవాళ రాహుల్ గాంధీ కాశ్మీర్ వెళ్తున్నారు, వెళ్ళొచ్చు. అక్కడ కొంచెం సెక్యూరిటీ ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. అక్కడ బాధితులను పరామర్శించడానికి ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నాయకుడిగా వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి వెళుతున్నారు. కానీ దీన్ని ఏదో సర్జికల్ స్ట్రైక్ చేస్తారో ఇంకోలా చేస్తారో, నో, దిస్ ఈజ్ మోడీ గవర్నమెంట్. ఈసారి జరిగిన ఘటన గతంలో జరిగిన సర్జికల్ స్ట్రైక్ లాంటిది కాదు. ఐఎన్ఎస్ యుద్ధ నౌకలు ఎందుకు పాకిస్తాన్ వైపు పరుగులు తీస్తున్నాయి? ఫైటర్ జెట్స్ ఎందుకు మోహరింపబడుతున్నాయి? ఇదే టైంలో చూడండి, పాకిస్తాన్ కవ్వింపు చర్యలు కాకపోతే క్షిపణి పరీక్షలు అంటే గగనతలం ఎయిర్ టు ఎయిర్ ఫైట్ స్ట్రైక్ కోసం క్షిపణి పరీక్షలు, రాకెట్ లాంచర్స్ టెస్టింగ్ చేస్తుంది. ఎందుకు చేస్తోంది? తప్పు చేశారు కాబట్టి, భయపడుతున్నారు కాబట్టి, భారతదేశం ఏ టైంలో అయినా ఏ చర్య అయినా తీసుకోవడానికి రెడీగా ఉంటుంది కాబట్టి డిఫెన్స్ కోసం చేస్తున్న ప్రయత్నాలు.
నేను చెప్తాను స్టాటిస్టిక్స్. నిజంగా యుద్ధానికే దిగితే కనుక భారత సైన్యం బలం ముందు పాకిస్తాన్ నిలబడుతుందా? ఇప్పటిదాకా ఎందుకు పట్టించుకోలేదంటే, ఇప్పుడు ఒక స్టూడెంటో లేకపోతే ఒక పెద్ద కార్పొరేట్ సంస్థో డెవలప్మెంట్ కోసమో లేకపోతే మార్కుల కోసం ట్రై చేస్తూ ఉంటే ఎవరో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తూ ఉంటారు. చదువుకునే పిల్లాడి ముందు ఏగలో దోమల్లాగా, లేదా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల ముందు ఎవరో చిన్న బడ్డీ కొట్టి పెట్టుకుని కాంపిటీషన్ అని ఫీల్ అవుతున్నట్టు. అది పాకిస్తాన్ భారతదేశం దృష్టిలో. కార్గిల్ యుద్ధం టైంలో కూడా డోంట్ క్రాస్ ది బార్డర్స్ అన్నారు వాజ్పేయి. ఎందుకంటే మనం అగ్రెషన్గా వెళ్ళాం, కానీ ఈసారి మనం సీజ్ ఫైర్ అమలులో నిలిపివేశాం, సింధు జలాలకు సంబంధించి ఆపేశాం, అంటే ఇప్పటికే దౌత్యోద్ధం ప్రకటించాం. ఇప్పుడున్నది మోడీ గవర్నమెంట్ ఏం చేయబోతోంది, ఈ చర్యలు ఏ విధంగా ఉంటాయి? సరే, అందరికీ ఆవేదన ఉంది, ఆక్రందన ఉంది, సోషల్ మీడియాలో విపరీతంగా అర్జెంటుగా పాకిస్తాన్ మీద యుద్ధాన్ని చేసేయాలి, పాకిస్తాన్ని ఎరాడికేట్ చేసేయాలి, అసలు మ్యాప్లోని తుడిచిపెట్టేయాలి. నో, ఏం చేయాలో చెప్పడానికి మనం ఎవరు? భారతదేశం ఒక ప్రభుత్వం ఉంది, ఒక డిఫెన్స్, ఒక విధానము, సెక్యూరిటీ సభలు మీటింగులు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకున్నా మనందరం మద్దతుగా ఉంటాం. అది పార్టీలైనా, మీడియాగా మనమైనా, దేశ ప్రజలైనా. అంతే తప్ప ఏం చేయాలో చెప్పే పరిస్థితిలోకి వాళ్ళని నెట్టకూడదు. ఎందుకంటే మన ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించి కొన్ని నిబంధనలు, కొన్ని సూత్రాలు ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ ఒప్పందాన్ని మీరు ఎలా ఉల్లంఘిస్తారు? సింధు జలాలు ఆపేయడం అని చెప్పి పాకిస్తాన్ మంత్రి మాట్లాడతాడు. ఇంకా ఏమంటాడంటే ఆయన, సయ్యద్ ఆదిల్ హుస్సేన్, ఇతను ఎవరు? హిందువుల్ని చావు నుంచి తప్పించడానికి ప్రయత్నించి టెర్రరిస్టుల చేతుల్లో చనిపోయిన ముస్లిం. అంటే మనం మతం గురించి వాళ్ళు మాట్లాడి అడిగి చంపేశారు. కేవలం హిందువుల్ని కాదు, హిందువుల్ని ఎవరైతే రక్షించడానికి ప్రయత్నం చేశారో వాళ్ళని కూడా చంపేశారు. మా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉగ్రదాడులకు భారత్ ప్రణాళికలు రచిస్తోంది. మా పౌరులే లక్ష్యంగా చేసుకుంటే భారత్ ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. ఇది ఎవరు? పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజ్ ఆసిఫ్ భారత్కి చేస్తోన్న హెచ్చరికలు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇంకొకటి మాట్లాడతారు. అంటే దొంగే బయటకు వచ్చి దొంగ 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 నరిచినట్టు ఉంది పాకిస్తాన్ పరిస్థితి. చిన్న బ్రేక్ తీసుకుంటా, బ్రేక్ తర్వాత దీని మీద ఎక్స్పర్ట్స్తో మాట్లాడదాం. ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, దీని మీద భారత ప్రభుత్వం రియాక్ట్ ఏ విధంగా అయ్యే అవకాశం ఉంది, ఇప్పుడు భారత ప్రజలు సంయమనం పాటిస్తూ భారతదేశ ప్రభుత్వానికి ఏ రకంగా మద్దతు తెలపాలి, మీడియాగా మనం సంయమనం పాటిస్తూనే మరోవైపు ఆవేదనను, ఆందోళన అర్థం చేసుకుంటూ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి, బార్డర్ దగ్గర హై టెన్షన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుందా, ఆల్రెడీ 2 రూపాల్లో యుద్ధం ప్రకటించిన భారత ప్రభుత్వం దౌత్యపరంగాను, ఇటు